జర్నలిస్ట్గా నా పాత్ర నేను పోషించిన వాడిని. కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కవిత, కేటీఆర్ ఇద్దరూ కూడా చివరిలో ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. మొదటి నుంచి ఉన్నోళ్ళు కాదు. ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చి సక్సెస్ఫుల్ స్టేజ్లో ఇక రాష్ట్రం ఏర్పడబోతోంది అన్న టైంలో వచ్చినటువంటి వాళ్ళు. 2009 తర్వాత టెంపర్ పెరిగింది. 2004 అప్పుడు టెంపర్ లేదు తెలంగాణలో. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు కదా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ చీల్చాడు కదా. చీల్చినప్పుడు ఏమైనా తెలంగాణ సమాజం ఏమైనా నెత్తిన పెట్టుకుందా? చీల్చిన వాళ్ళలో ఓడారు, గెలిచారు కదా. అందరూ గెలవలేదు కదా రోజున. చీలిపోయిన వాళ్ళు ఎన్నికలకు తీసుకెళ్లాడు కదా రాజశేఖర రెడ్డి. అందరూ గెలవలేదే, గెలిచింది సగం కూడా గెలవాలి అప్పుడు. అంటే అప్పటికి లేదు అంత టెంపో. 2009 తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, కానీ కాంగ్రెస్ గెలిచింది. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి పీక్ ఉన్నట్ట. పైగా సమైక్యాంధ్రం నినాదం చేశాడు అప్పుడు రాజశేఖర రెడ్డి. తెలంగాణ వాదాన్ని ఎత్తినెట్టుకున్న టీఆర్ఎస్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి ఓడిపోయింది కదా అప్పుడు. మరి అప్పుడు పీక్ లేదు, అయిపోయింది అనుకున్నది సిచ్యుయేషన్. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చక్రం తిప్పాడు కేసీఆర్. రాజశేఖర రెడ్డి బతుకుంటే వచ్చుండేది కాదు. ఇప్పటికి కూడా మాట అందరూ ఒప్పుకుంటారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత స్పేస్ వచ్చింది పాలిటిక్స్.